విశ్వ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడని చెప్పి మా విశ్వ వాళ్ళ అమ్మ రేవతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా భద్రావతి సేనాపతి దగ్గరికి అలా ఏడుస్తూ వెళ్ళి, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, నా కొడుకుని బయటికి తీసుకొచ్చే ఉద్దేశం ఉందా లేదా మీకు అని అరుస్తూ ఉంటుంది. ఇంకా దాంతో భద్రావతికి చాలా కోపం వచ్చి, ఏ రేవతి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, సేనాపతి కూడా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా అరుస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు. దాంతో నా కొడుకు ఇక్కడ జైల్లో ఉంటే మీరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు, వాడి కోసం అసలు మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా అని రేవతి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఇంకా వాడి కోసమే మేము ఆలోచిస్తున్నాము, వాడి గురించి ఆలోచిస్తున్నాము అంటే మీరు ఇక్కడ ఆలోచిస్తూనే ఉండండి, వాడు అక్కడ జైల్లోనే ఉంటాడు అని రేవతి తిడుతూ ఉంటే, మరి ఇప్పుడు ఏం చేయమంటావు అని భద్రావతి అడుగుతూ ఉంటుంది. మీరు ఏం చేసైనా సరే నా కొడుకుని బయటికి తీసుకురండి అని రేవతి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. మరోవైపు ప్రేమ చాలా హ్యాపీగా నర్మదా దగ్గరికి వచ్చి నర్మదాని గట్టిగా హక్ చేసుకొని ఇంకా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా నర్మదని ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఆగిపోయి, అయ్యో అక్క నువ్వు చూడడానికి చాలా స్లిమ్ గా ఉన్నావు కానీ చాలా వెయిట్ ఉన్నావు అక్క అని అడుగుతూ ఉంటే, అసలు సరే కానీ ఏమైంది, ఇంత హ్యాపీగా ఎందుకున్నావు చెప్పు అని నర్మద అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో, అక్క ఆ ధీరజ్ గాడు నైట్ నాకు చలేస్తుందని చెప్పి దుప్పటి కప్పాడక్క, నన్ను ప్రేమగా చూసుకున్నాడు, కానీ ఇదంతా నిజంగా వాడు ఇలా మారిపోతే బాగుండక్క, నాకు చాలా హ్యాపీగా ఉంది వాడి అని అంటూ ఉంటే, నీ మీద ఎంత కోపం ఉన్నా ధీరజ్ కి నీ మీద ఉన్న ప్రేమ తగ్గదు ప్రేమ అని నర్మద చెప్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే వేదవతి తులసికోట దగ్గర పూజ చేస్తూ ఉంటే మళ్ళీ నర్మద ప్రేమ మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఇంకా అక్కడ వేదవతి దగ్గరికి వచ్చి, అత్తయ్య అత్తయ్య ఆ షాకిని డాకిని మళ్ళీ ఏవో మంతనాలు చేస్తున్నారు, వాళ్ళు ఏవో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అత్తయ్య అని ఆ వేదవతిని లాక్కుని వెళ్ళి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంకా వేదవతి ఒక్కసారిగా వల్లి చేయిని వదిలించుకుని వల్లి చెంప మీద గట్టిగా లాగి పెట్టి కొడుతుంది. అయ్యో అత్తయ్య నన్నెందుకు కొడుతున్నారు, ఈ మధ్య ఊరికే నన్ను ఇలా కొట్టేస్తున్నారేంటి అత్తయ్య అని వాళ్ళు పేరుమొహం పెట్టి అడుగుతూ ఉంటే, నేను ఇక్కడ పూజ చేస్తున్నాను కదా, ఇలా లాక్కు వెళ్తావేంటి, కనీసం దండం కూడా పెట్టుకోనివా, ఒక నిమిషం ఆగు దండం పెట్టుకొని ముక్కొని వస్తాను అని చెప్పి వేదవతి తులసి కోట దగ్గర మొక్కుకుంటూ ఉంటుంది.